మాజీ సీఎం కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత మీకు బీసీల పట్ల నిజమైన ప్రేమ ఉందా? కాదు, లేదు కేవలం మీ రాజకీయ స్వార్థం కోసం బీసీలను వాడుకుంటున్నారా? ఇది మీరు ఖచ్చితంగా మాకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది బీసీలకు. ఎందుకంటే మీరు మీ ప్రభుత్వం గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు బీసీలకు ఏం చేశారో అందరికీ తెలుసు. సో మీరు పార్టీ పరంగా ఏం చేశారో అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేయాలి, 42% రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వాలి అని ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నారు. సంతోషమైన విషయం. మీ పోరాటానికి ధన్యవాదాలు, హ్యాట్సప్ కూడా చెప్తున్నాం. సో ప్రభుత్వం చేసే విషయాన్ని పక్కన పెడితే మీరు కూడా చాలా చేయొచ్చు మీ పార్టీ పరంగా. ఎందుకంటే మీది ఒక ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నారు, నిన్న మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కూడా 30-35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి మీ పార్టీ పరంగా బీసీలకు న్యాయం కల్పించి ఆ తర్వాత ప్రభుత్వం డిమాండ్ చేయండి. మీ పార్టీ పరంగా ఎట్లాంటి న్యాయం చేయాలి అనుకుంటున్నారా? సో ఇప్పుడు ప్రజెంట్ మీకు త్వరలో అంటే ఏప్రిల్లో మీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అంతకుముందు జిల్లాల వారి అధ్యక్ష పదవులు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. సో మీరు రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నారు బీసీలకు. మొత్తం 31 జిల్లాల్లో మీరు ఒక 50% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఒక 15-16 జిల్లా అధ్యక్ష పదవులు బీసీలకు కట్టబెట్టండి టోటల్గా. సో ఇంతేనా ఓస్ అని అనుకోలేరు, ఇది చిన్న ఇష్యూ. సో ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవికి బీసీని ఆ పదవికి కట్టబెట్టండి. సో ఆ బీసీకి అధ్యక్ష పదవి కట్టబెడితే కొంతవరకు మాకు నమ్మకం వస్తుంది, ఓహో జిల్లాల వారిగా అధ్యక్ష పదవులు మాకే ఇచ్చారు, అట్లాగే రాష్ట్ర అధ్యక్ష పదవి మాకే ఇచ్చారని. సో అంతటితో అయిపోలేదు. ఇప్పుడు త్వరలో సర్పంచ్ స్థానిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో ఈ సర్పంచ్ స్థానిక ఎన్నికల్లో కూడా బీసీలకు 50% రిజర్వేషన్లతోని మీరు సీట్లు కేటాయించండి. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అసలు మీ పరంగా మీరు చేయొచ్చు కదా, మీ చేతిలో ఉంది. అట్లాగే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, చుట్టుముట్టున్న కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. వీటన్నింటిలో కూడా 50% సీట్లను బీసీలకు కేటాయించి మీ చిత్తశుద్ధిని చాటుకోండి. సింపుల్ కదా. సో అట్లాగే మీకు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఎల్పీ ఎవరు కూడా నాయకుడు లేడు అక్కడ, మీ నాయకుడు రావట్లేదు. సో బీఆర్ఎస్ ఎల్పీ పదవిని కూడా ఒక బీసీకి కట్టబెట్టండి, మీ చిత్తశుద్ధిని చాటుకోండి. అంతేకాదు నెక్స్ట్ ఎలక్షన్లో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిస్తే బీసీనే సీఎం చేస్తాము అని రాతపూర్వకంగా మీ తండ్రి గారితో రాతపూర్వకంగా లెటర్ తెచ్చి మాకు ప్రదర్శించండి. రాతపూర్వకంగా ఎందుకంటే మిమ్మల్ని ఎట్లా నమ్ముతాం? మీరు ముందే బీసీలను దళితులను బహుజనులు దోచుకునే దొరలు, మీరు దొర కూతురు. మీ దొర ఏం చేశాడు? ఎన్నికల కంటే 2014 ఎన్నికలకు ముందు నేను దళితుని సీఎం చేస్తా అని అధికారంలోకి వచ్చాడు. కానీ తర్వాత ఏం చేశాడు? మోసం చేశాడు. మరి ఇప్పుడు మోసం చేయడానికి గ్యారెంటీ ఏంది? కాబట్టి ఒక బీసీని సీఎం చేస్తామని రాతపూర్వకం కూడా రాసివ్వండి. సో నిజంగా మీకు బీసీల పట్ల ప్రేమ ఉంటే, నిజంగా వాళ్ళ కోసం ఉద్యమించాలనుకుంటే ధర్నాలు, ఆందోళనలు, ఆమరణ నిరాదీక్షలు కాదు మీరు చేయాల్సింది. ఇందాక నేను చెప్పాను కదా, ఇవి చేసిన తర్వాతే మా బీసీల గురించి మాట్లాడండి. లేదు అప్పటి వరకు బీసీల గురించి మాట్లాడితే మా బీసీలు మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటారు, ఖచ్చితంగా మీరు ఇబ్బందుల పాలవుతారు. ఇది నేను ఖచ్చితంగా ఒక బీసీ న్యూస్ ఛానల్ తరఫున చెప్తున్నాను.